గ్రేటెస్ట్ లవ్ స్టోరీని అనౌన్స్ చేసే ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలికేస్తున్నాము. సో ఆలస్యం చేయకుండా వాయిస్ ఆఫ్ రాంబాయ్ గ్లిమ్స్ ఉంది, అది మనం చూసేద్దాం. ఎవరి లైఫ్ లో రాంబాయ్ లేకుండా ఉంటుందా? 100% ఈ సినిమాని అందరూ ఐడెంటిఫై చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. మూర్తి గారి గాసిప్ ఆయన రాంబాయ్ బొంబాయిలో ఉంది. అది రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను. 2012 వరకు చాలా మంది రాంబాయిలు ఉన్నారు, కానీ 12 తర్వాత నుంచి ఒకళ్ళే రాంబాయ్, లైఫ్ లాంగ్ ఇంకొకళ్ళే రాంబాయ్ అంతే. ఎస్, ఇప్పుడు మనం ఆ డేట్ అనౌన్స్మెంట్ చేసుకోబోతున్నాము. అట్టడుగున పడి కనిపించే కథలు ఎన్నో కావాలి ఇప్పుడు. అదే విధంగా ఈ కథ చెప్పాలి అనే పాయింట్లోనే ఈ సినిమా ముందుకు వచ్చింది. ఇంత మంచి కంటెంట్కు నేనైతేనే సరిపోతా, ఈయనైతేనే బాగా చేయగలడని నన్ను నమ్మిన మన సాయిల్ కంపర్ట్ అన్నకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి ఇలాంటి తెలంగాణ బేస్డ్ సినిమా తెలుగులో ఇప్పుడు దాకా రాలేదు. ఐఎమ్ బోర్న్ అండ్ బాట్ అప్ హియర్, ఐ కెన్ అష్యూర్ యూ దట్. రాంబాయ్ క్యారెక్టర్ నాకు చాలా వెరీ క్లోజ్ టు మై హార్ట్. ద ఫిల్మ్ విల్ లీవ్ అన్ ఇంపాక్ట్ మీ అందరికి. ఈ సినిమా గురించి చెప్పాలంటే అదే అండి, గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. ఎంత గ్రేటెస్ట్ అనేది 21 నవంబర్ చూస్తారు. ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ద ఎవర్ టోల్డ్, అది మేము చెప్పాలనుకుంటున్నాం. మీరు చూడండి, చూసి మీరు చెప్పండి అది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ కాదు. 2023 నుంచి సినిమా స్టార్ట్ అయిందండి. ఆ వర్షాకాలం మొత్తం ఘోరం, మా సినిమాకే వర్షాలు పడ్డాయి, తుఫాన్లు వచ్చినాయి, కానీ వాటిని తట్టుకొని కూడా మేము అది సాధించినాం. నవంబర్ 21 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీరు రాసి పెట్టుకోండి. ఇది ఒక శివంజీ బృందావన్ కాలనీ, ఒక ప్రేమిస్తే ఇట్లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ తెలుగు సినిమా. నేను ఖచ్చితంగా ఒక మాట క్లారిటీగా చెప్పగలుగుతున్నా, ఈ సినిమా చాలా బాగుంటుందండి. మీరందరూ థియేటర్కి November 21 రోజు రండి, చూడండి. చూసినాక మీ ఎవరికన్నా ఏదనిపించినా అప్పుడు మాట్లాడండి, నేను రెడీగా ఉంటా. ఒకటే చెప్తాను, November 21 డెఫినెట్ గా గట్టిగా సౌండ్ చేయబోతున్నాం. ఇప్పుడు బ్యాండ్ తో మీ అందరికి ఎంత సౌండ్ వినిపిస్తుంది అంతకంటే గట్టిగా స్టేట్ అంతా కూడా అదే బ్యాండ్ సౌండ్ వినిపిస్తుంది. ఈ సినిమా నిజంగా ఒక జీవితంలో జరిగింది అంటే మాత్రం ఎవరూ నమ్మలేము. అంటే మరీ ఇంత హార్ష్ గా వెళ్ళాలా ఒక సినిమాకి అని ఆలోచిస్తుంటే తర్వాత చెప్పారు నాకు వేణు ఓడుగులు గారు, ఇది ఒరిజినల్ గా జరిగింది కదండి అని చెప్పి. నిజంగా గుండె అయితే తరుక్కుపోయింది నాకు. అది అంత మంచి కథ.